ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ మెరిట్ లిస్ట్ని మనమైతే ఈరోజు అనాలిసిస్ చేద్దాం. సో ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మనకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అండ్ దాంతోపాటుగా సో ఈ మెరిట్ లిస్ట్ లోపల ఎన్ని నేమ్స్ ఉన్నాయి, మనకి టాప్ ర్యాంక్ ఎంత అండ్ దాంతోపాటుగా లీస్ట్ ర్యాంక్ ఎంత, హయ్యెస్ట్ ర్యాంక్ ఎంత అండ్ మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎంతమందిని పిలిచారు, కాంపిటీషన్ ఎట్లా ఉంది అని చెప్పి ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా ఈ మెరిట్ లిస్ట్ని అనాలిసిస్ అయితే చేద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని మనకు కాంపిటీషన్ అయితే అర్థమవుతుంది అన్నట్టు. సో కాంపిటీషన్ ఎట్లుంది అనేది కూడా మీకైతే ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో మనం ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. ఇది మన మెరిట్ లిస్ట్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఇచ్చారు. అండ్ మనకి మెరిట్ లిస్ట్ అనేది కంబైన్డ్ కోర్సెస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్, ఓకేనా. సో మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి అండ్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ 3 యూనివర్సిటీస్కి సంబంధించిన సింగిల్ మెరిట్ లిస్ట్ ఇది, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ మెరిట్ లిస్ట్ లోపల మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రొవైడ్ చేసారు వీళ్ళు, ఓకేనా. సీరియల్ నెంబర్ ప్రొవైడ్ చేసారు అండ్ అప్లికేషన్ నెంబర్ ప్రొవైడ్ చేసారు అండ్ అప్లికేషన్ నెంబర్ అప్లికెంట్ నేమ్ ప్రొవైడ్ చేసారు. సో జెండర్ ఏంది అనేది అండ్ దాని తర్వాత సోషల్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్ ఎస్ఆనోవా, ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటాం. సో ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అండ్ దాని తర్వాత మిగతావన్నీ రిజర్వేషన్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి రిజర్వేషన్స్ అంటాం మనం. సో పిహెచ్ రిజర్వేషను, సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, ఫార్మర్ కోటా, రూరల్ కోటా, లేబర్ కోటా, ఓకేనా. ఫార్మర్ కోటా, రూరల్ కోటా, లేబర్ కోటా అని చెప్పి అండ్ దాంతోపాటుగా మనకి ఎప్సెట్కి సంబంధించిన ర్యాంక్ అయితే ఇచ్చిర్రు. అండ్ ఎప్సెట్కి సంబంధించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 173 కంటే 173 వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు ఉన్నారు మనకి, ఓకేనా. ఎప్సెట్ లోపల 173 వచ్చిన వాళ్ళు మనకు ఫస్ట్ టాప్ లోపల ఉన్నారు అన్నట్టు, ఓకేనా. సో ఇది మన మెరిట్ లిస్ట్ లోపల ఉన్న మెయిన్ థింగ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి సో ఈ మెరిట్ లిస్టు ఎట్లా ప్రిపేర్ చేసిర్రు, సో ఇంత 140 పేజెస్ ఉన్న మెరిట్ లిస్ట్ని ఎట్లా ప్రిపేర్ చేసిర్రు, దేని బేసిస్లో ప్రిపేర్ చేసిర్రు అంటే ఆన్లైన్ అప్లికేషన్ బేసిస్లో, ఓకేనా. సో ఆన్లైన్ లోపల మనకు ఎవరెవరు అప్లై చేసుకున్నారు అనే దాన్ని బట్టి మనకు ఈ మెరిట్ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. సో ఈ మెరిట్ లిస్టు అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళ లోపల ఎప్సెట్ ర్యాంక్ ఎవరిది తక్కువ ఉందో వాళ్ళని ఫస్ట్ సీరియల్ నెంబర్ లోపల పెట్టారు అన్నట్టు, ఓకేనా. సో ఈ మెరిట్ లిస్ట్ తోటి మనకి ఏం తెలుస్తుంది కదా అంటే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారనే అర్థమవుతుంది అండ్ ఈ అప్లికేషన్స్ లోపల మనకు ఎంత ర్యాంక్ ఉంది అనేది కూడా అర్థమవుతుంది అన్నట్టు, ఓకేనా. సో మనకు లైక్ ఇక్కడ నీకు 28లోనో 29లోనో ఉన్నావు అనుకో, సో ఇక్కడ నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అర్థమవుతాయి అన్నట్టు నీకు, ఓకేనా. సో మనకు ఇందులోపల మెయిన్గా అర్థమయ్యేది ఏంటంటే ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది అండ్ కాంపిటీషన్ ఎంత ఉన్నది అనేది అర్థమవుతుంది అన్నట్టు, ఓకేనా. సో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ లోపల ఉన్నారు అనేది కూడా అర్థమవుతుంది అన్నట్టు, ఓకేనా. సో మనకి 173 ర్యాంక్ అనేది టాప్ ర్యాంక్, ఓకేనా. మన తెలంగాణ అగ్రికల్చర్ 2025 కావచ్చు, తెలంగాణ వెటర్నరీ లోపల 2025కి సంబంధించి అండ్ దాని తర్వాత తెలంగాణ లోపల మనకు హార్టికల్చర్కి సంబంధించి ఎంసెట్ లోపల టాప్ ర్యాంక్ ఏదైనా ఉంది అప్లై చేసుకున్న వాళ్ళ లోపల అంటే అది 173, ఓకేనా. సో 173 ఈజ్ ద టాప్ ర్యాంక్. సో 173 కంటే ఇంకా అంతకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేసుకోలేదు అన్నట్టు, ఓకేనా. సో ఇది అండ్ ఇక్కడ మనకు 173 అనేది టాప్ ర్యాంక్ లోపల ఉంది. మనకు అప్లికేషన్స్ విషయానికి వస్తే చాలా అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అరౌండ్ మనకి అప్లికేషన్స్ విషయానికి వస్తే మనకి ఎంతమంది అప్లై చేసారు కదా అంటే 11,876 మంది మనకు ఆన్లైన్ లోపల అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అన్నట్టు. 11,876 పీపుల్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్
మనకు మెరిట్ లిస్ట్ లోపల పేరున్నంత మాత్రాన అడ్మిషన్ గ్యారంటీ అనేది లేదు. ఓకేనా? సో, మెరిట్ లిస్ట్ లోపల పేరున్నంత మాత్రాన అడ్మిషన్ గ్యారంటీ అయితే లేదు. అండ్ మెరిట్ లిస్ట్ లోపల ఇక్కడ నీకు రిజర్వేషన్ యెస్ అని పడ్డంత మాత్రాన ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోయినా కూడా నువ్వు రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకోలేవు. నువ్వు డెఫినెట్‌గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫుల్‌ఫిల్ చేయాల్సుంటది. అండ్ దాంతో పాటుగా నువ్వు ఏవైతే డాక్యుమెంట్స్ ఇక్కడ నీకు యెస్ అని పడ్డాయో ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సుంటదన్నట్టు. నువ్వు రిజర్వేషన్‌ని క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నువ్వు ఇట్లాంటి డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సుంటది. ఓకేనా? సో, రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నీకు ఆ డాక్యుమెంట్స్ కావాలి. అండ్ ఈ లిస్ట్ లోపల ఉన్న 11,000 మందున్నారు. ఓకేనా? 11,876 మందున్నారు. సో, ఈ 11,876 మందికి గ్యారంటీ అనేది ఇయ్యరు ఎవ్వరు గూడా. ఓకేనా? మనకు సీట్లు చాలా తక్కువుంటాయి. సో, సీట్లతోటి కంపేర్ చేస్తే మనకు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి కాబట్టి, సో, ఈ లిస్ట్ లోపల పేరున్నంత మాత్రాన మనకు సీట్ రాదు. సీట్ గ్యారంటీ అనేది ఇవ్వరు. ఓకేనా? అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా లోపల రిజర్వేషన్ కావాలి అంటే నువ్వు 2025కి సంబంధించి 25, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ ఒకసారి నీకు సీట్ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత కూడా కాలేజ్‌లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా? ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారన్నట్టు. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల నీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నిన్నైతే తీసుకోవడం జరుగుతది. ఓకేనా? సో, నువ్వు ఫార్మర్ కోటా కింద ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఒకవేళ నీకు రిజర్వేషన్‌లో సీట్ వస్తే మాత్రం ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉందా లేదా? నార్మ నాన్ ఫార్మర్ కోటా ఉందా లేదా? లేకపోతే అగ్రికల్చర్ లేబర్ కోటా ఉందా? అండ్ దాని తర్వాత రూరల్ అండ్ నాన్ రూరల్ కోటాస్ ఏమైనా ఉన్నాయా? పీహెచ్ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి మనం. ఇన్ కేస్ నీకు ఒకవేళ నీకు ఏదైతే ఎలిజిబుల్ క్రైటీరియా లోపల సీట్ వచ్చి నువ్వు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోతే నీది ఏదైతే అప్లికేషన్ ఉందో ఏ టైంలోనైనా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? నీ అడ్మిషన్‌ని ఎప్పుడైనా కూడా వీళ్ళు రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఏదైనా ఫాల్స్ థింగ్ నీకు కనబడితే ఓకేనా? సో, ఏదన్నా మనం ఫేక్‌గా ప్రొవైడ్ చేసినట్టయితే సర్టిఫికేట్స్ గానీ, రిజర్వేషన్ కోసం గానీ, డాక్యుమెంట్స్ ఏవి ఫేక్‌గా ప్రొవైడ్ చేసినా కూడా మనకు లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు మన మీద. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏందంటే మనకు ఏవైనా అప్డేట్స్ కావాలంటే మాత్రం www.pjtau.edu.in లోపలకెళ్ళి మనమైతే చెక్ జేసుకోవాల్సుంటది. ఇది మన అఫీషియల్ వెబ్‌సైటు. అండ్ ఇండివిడ్యువల్ కమ్యూనికేషన్ ఎట్లాంటిది గూడా జేయరు వీళ్ళు. అండ్ మనము సో, ఇండివిడ్యువల్‌గా డిపెండ్ అవ్వద్దు. ప్రతీది గూడా వెబ్‌సైట్‌లోనే చూసుకోవాల్సుంటది. అండ్ మీకేమన్నా లైక్ డౌట్స్ గానీ, ఇంకేమన్నా థింగ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. అండ్ మనం ఇక్కడ జూసుకుంటే మనకు అప్లికేషన్స్ ఎన్నొచ్చినాయి అని జెప్పి మీకిప్పుడు జూపెడతా. ఓకేనా? సో, మీరిక్కడ అప్లికేషన్స్ విషయానికొస్తే మనకి అరౌండ్ 11,876 అప్లికేషన్స్ వచ్చినాయి. 11,000 అప్లికేషన్స్ వచ్చినాయి నీకు అగ్రికల్చర్‌కి అండ్ వెటర్నరీకి అండ్ దాని తర్వాత హార్టికల్చర్‌కి. ఈ 3 యూనివర్సిటీస్‌కి 11,876 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి మనకు 70,000 అయితే హైయెస్ట్ ర్యాంక్ ఉంది. లోయెస్ట్ ర్యాంక్ 170 ఓకేనా? 173 సంథింగ్ ఉంది గదా! సో, ఇది. అండ్ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి మరి ఎంతమందిని పిలిచిర్రు? 11,080 సో, ఆ 11,876 అప్లికేషన్‌లొస్తే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎంతమందిని పిలిచిర్రు? అనే విషయానికొద్దాం మనం. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకేందంటే చాలా తక్కువ మందిని ఓకేనా? అరౌండ్ ఒక 1,500 మందిని మాత్రమే మనకు కౌన్సెలింగ్‌కయితే పిలవడం జరిగిందన్నట్టు. ఓకేనా? చాలా అంటే చాలా తక్కువ మందిని పిలిచిర్రు. మనకు ఎందు స మనకు అప్లికేషన్స్ ఎక్కువొచ్చినంత మాత్రాన ఎక్కువ మందిని పిలవాలని లేదు. ఓకేనా? సో, మనకి 11,876 అప్లికేషన్‌లొచ్చినాయి గదా! ఎక్కువ మందిని పిలవచ్చు గదా! అంటే మనకు ఎన్ని సీట్లున్నాయో అందరిని మాత్రమే పిలుస్తారు. అండ్ ఉన్న సీట్ల కన్నా ఎక్కువ మందిని పిలుస్తారు యాక్చువల్‌గా అయితే. ఓకేనా? సో, మనకిప్పుడు ఎంతమందినంటే సో, యాక్చువల్‌గా మనకి ఏందంటే కొన్ని డేట్స్ లోపల మనకి కౌన్సెలింగ్ అనేది అయితదన్నట్టు. ఓకేనా? మనకి 19థ్ ఆగస్టు, 20 ఆగస్టు, 21 ఆగస్టు, 23 సో, ఇట్లా మనకు 5 డేస్ లోపల కౌన్సెలింగ్ అనేది జేస్తున్నారు కదా! సో, ఈ 5 డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఎక్కువ ఎక్కువ మందినే పిలుస్తారు వీళ్ళు. ఉన్న సీట్ల కన్నా ఎక్కువ మందిని పిలుస్తారు. అండ్ ఒకవేళ
మనకి అక్కడ సీట్స్ ఫిల్ గాని సిట్యుయేషన్ లోపల నెక్స్ట్ ఫేజ్ అనేది పెడతారన్నట్టు. సో, మనకి ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఎంతమందిని పిలిచిర్రు ఫస్ట్ ఫేజ్ లోపల అనే విషయానికొస్తే మనకు సో, 4499 ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే పిలిచిర్రు. ఓకేనా. సో, 4499 అంటే 4500 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళని మాత్రమే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి వీళ్ళు పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎంతమందిని పిలిచారంటే అరౌండ్ 1523 మందిని మాత్రమే మనకు ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి పిలవడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. 4400 ఇక్కడ మీరు చూసుకుంటే 4499 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళని మాత్రమే ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి పిలిచిర్రు. అండ్ ఇక్కడ ఈ 4400 చూసుకుంటే మనకు 1500 మందిని మాత్రమే పిలిచిర్రు. అంటే 1500 మందిని మాత్రమే పిలిచిర్రు అంటే మీరు అర్థం చేసుకోరి మనకచ్చిన అప్లికేషన్స్ ఎన్ని? ఓకేనా. సో, మనకచ్చిన అప్లికేషన్స్ 11,000 అప్లికేషన్స్ వస్తే 2000 మందిని సో, మనకేందంటే 1500 మందిని పిలిచిర్రు. అంటే ఎన్ని కౌన్సెలింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనకంటే సో, మనం చెప్పలేము. ఓకేనా. సో, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతే సెకండ్ ఫేజ్ ఉండది. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతే సెకండ్ ఫేజ్ ఉండది. అండ్ సీట్స్ అన్నీ ఫిల్ కావు కాబట్టి మాక్సిమం మనకు సెకండ్ ఫేజ్ అనేది పెడతారు వాళ్ళు. ఓకేనా. సెకండ్ ఫేజ్ పెట్టినా కూడా మనకేందంటే సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయన్నట్టు. ఓకేనా. ఇందులోపల మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 11,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 11,000ల్లో మనం ఎక్కడో ఉండుంటాం. కాబట్టి మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఫేజ్ 1లో మనకి పిలిచింది ఎంతమందినంటే 1500 మందిని మాత్రమే పిలిచిర్రు. ఇట్లా ఎన్ని ఫేసులు పెడితే ఈ 10,000 మంది నిండాలి. ఓకేనా. సో, మనం 2000 అనుకున్నా గూడా ఒకసారి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో 2000 ఎళ్ళిర్రు అనుకున్నా కూడా మనకి అరౌండ్ 5 కౌన్సెలింగ్స్ కావాల్సుంటాయి. ఓకేనా. 5 కౌన్సెలింగ్స్ అయినప్పుడు మాత్రమే మనకు అందరూ కవర్ అయిపోతారు. కాబట్టి ఇందులోపల ఉన్న ప్రతి ఒక్కరిని మనకు కౌన్సెలింగ్‌లోకి పిలుస్తారా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సో, 1500 మందిని పిలిచిర్రు. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఇంకొక 1500 మందిని పిలుస్తారు అంతే. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ కన్నా తక్కువ మందిని పిలుస్తారు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌ల. ఎందుకు అనంటే ఫస్ట్ ఫేజ్‌లో మనకుండే సీట్లెన్ని ఒక సో, సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఒక 100 సీట్లున్నాయనుకో ఫస్ట్ ఫేజ్‌ల. సెకండ్ ఫేజ్‌లో ఎన్ని సీట్లయితాయి అవి? ఫిల్ అయిపోతాయి కాబట్టి అవి ఒక 50 40 సీట్లయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఫస్ట్ ఫేజ్‌లో 1500 మందిని పిలిస్తే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో ఎంతమందిని పిలుస్తారు? అంటే చాలా తక్కువ మందిని పిలుస్తారన్నట్టు. సో, ఏదైతే ఈ మెరిట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని కౌన్సెలింగ్‌కి పిలవరు. ఓకేనా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ మనకి చూసుకుంటే ఇక్కడ 11,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 11,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ ఒకవేళ మీరు కౌన్సెలింగ్‌కి ఎళ్ళినా గూడా ఓకేనా. సో, మీ ర్యాంకు ఐ సో, 4,500 కన్నా తక్కువ ర్యాంక్ ఉండి మీరు కౌన్సెలింగ్‌కెళ్ళినా కూడా మీకు సీట్ వస్తదా రాదా అనే గ్యారంటీ గూడా లేదు. ఎందుకంటే మీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ముందు ఉండుంటే మాత్రం ఓకేనా. మీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు మీకంటే ముందు ఉంటే మాత్రం మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువుంటాయన్నట్టు. ఓకేనా. మనకి కౌన్సెలింగ్స్ అనేది 19థ్ ఆగస్ట్, 20 ఆగస్ట్, 21, 22, 23 ఆగస్ట్ ఈ 5 డేస్ అయితే అయితాయన్నట్టు. ఈ 1500 పీపుల్‌ని కూడా మనకు ఎట్లా రమ్మన్నారు గదా అంటే ఈ 1500 మందిని ఫస్ట్ సో, 19థ్ రోజు ఒక 250 మందిని రమ్మన్నారు. అండ్ 20 రోజు ఒక లైక్ 170 అట్లా రమ్మన్నారు. థర్డ్ మళ్ళా 21st రోజు మళ్ళొక 150 మందిని. సో, ఇట్లా రమ్మన్నారన్నట్టు. ఓకేనా. కాబట్టి మనకు సీటొచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కానీ చాలా తక్కువుంటాయి. అండ్ ఇంకోటేందంటే ఎవరైనా ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి కోర్స్‌లకెళ్ళినప్పుడు మనకు సీటొచ్చే ఛాన్సెస్ అనేది హై ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, లెట్స్ సీ ఫర్దర్‌గా ఇంకేమన్నా లైక్ మనకి సీట్స్ ఇంక్రీజ్ అవ్వడము, కాలేజెస్ యాడ్ అవ్వడము అట్లేమన్నా ఉంటే చూద్దాము. అండ్ ఇది ఇప్పటివరకున్న ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించిన డీటెయిల్స్. సెకండ్ ఫేజ్‌కి ఎంతమంది పిలుస్తున్నారు? అండ్ సెకండ్ ఫేజ్ లోపల ఎట్లా ఉంటది సిట్యుయేషన్ అని చెప్పి ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ మనకు సో, ఏ రోజు ఎంతమందిని పిలిచిర్రు? 19థ్ రోజు ఎంతమందిని పిలిచిర్రు? 20 రోజు ఎంతమందిని పిలిచిర్రు అని చెప్పి ఆల్రెడీ నేను డాటా అనేది కలెక్ట్ చేసి పెట్టినా. సో, ప్రతిది కూడా కాలిక్యులేట్ చేసి పెట్టినా. ఫర్దర్‌గా వీడియోస్ లోపల నేను డీటెయిల్‌గా మాట్లాడతా. సో, ఇట్లాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి అండ్ థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్.